వరుస ఫ్లాపులు పవన్ కళ్యాణ్ ఖ్యాతిని ఒక మెట్టు దించాయి. ఇంకో 2-3 సినిమాలు చేసి ఇంకా రాజకీయాలకే తన ఫుల్ టైం కేటాయిస్తానని ఇదివరకే చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. మరి పవన్ తర్వాత టాలీవుడ్ లో నంబర్ 1 స్థానాన్ని ఎవరు అధిరోహిస్తారు అని పెద్ద డిబేట్ జరుగుతోంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ కి అంత సీన్ ఉందని ఆయన అభిమానులు చెప్తూ ఉంటే, లేదు పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి మార్కున్న ఏకైక హీరో మహేష్ బాబు అని అతని అభిమానుల అభిప్రాయం. ఈ డిబేట్ కి అసలు కిక్కిచ్చే విషయం ఏంటి అంటే, మహేష్ బాబు అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారు. మహేష్ బాబు స్పైడర్ జూన్ 23న విడుదలకి సిద్ధమవుతోంది. బన్నీ దువ్వాడ జగన్నాథాన్ని కూడా అదే డేట్ కి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ ఆ డేట్ మిస్ అయితే జూలై 7న డీజే రావచ్చు అని అంటున్నారు. ఏదేమైనా కొన్ని రోజులు అటు ఇటుగా ఇద్దరు హీరోలు తమ తమ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్ని అలరించడానికి ముందుకొస్తున్నారు. మొత్తానికి ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో ఇంకో 2 నెలల్లో క్లారిటీ రానుంది. కానీ మనం మాత్రం తెలుగు సినిమా భవితవ్యం కోసం 2 చిత్రాలు బాగా ఆడాలని కోరుకుందాం. ఇంకో విషయం ఏంటి అంటే, స్పైడర్ తెలుగు తమిళంలో ఒకేసారి విడుదలవుతుండగా డీజేని తమిళంలో డబ్ చేసి అదే డేట్ కి పక్క రాష్ట్రంలో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. సో పోటీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళంలో కూడా ఉందన్నమాట.